దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశాడు. వాటిని బట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి, ఆయన ఆరాధించాలి, మహిమపరచాలి. ఓకే, కానీ నువ్వు చేస్తున్న ఆరాధనతో పరలోకం అయితే పొందుకోలేవు. ఈరోజు చాలామంది ఆరాధన గొప్పగా చేస్తారండి, ప్రవర్తన చూస్తే నిల్లండి. ఆరాధనలో ఉన్నప్పుడు వీళ్ళ భక్తి చూడాలి, వీళ్ళ కన్నీరు చూడాలి. ఎంత గొప్ప ఆరాధన చేస్తారనంటే, ప్రభువా అసలు మేము ఉన్నదే నిన్ను ఆరాధించడానికయ్యా అన్నట్లుగా ఆరాధన చేస్తారు. కానీ ఆరాధన అయిపోయిన తర్వాత, గడప దాటి సంఘము దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలు, ఎన్ని బూతులు, ఎంత అసూయో, ఎంత ద్వేషమో, ఎంత కొట్లాటో, ఎంత నీచమైన కార్యాలు కుటుంబాల్లోనూ వీధుల్లోనూ ఎన్ని గొడవలు జరుగుతాయి చూడండి. ఒకవేళ ఇవే స్టోరీస్ మన కుటుంబాల్లో కూడా ఉంటే, ఇక్కడ మనం గొప్పగా ఆరాధన చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్య సంబంధమైన తగ్గింపు లేకుండా, ఓర్పు లేకుండా, సహనము లేకుండా, దీర్ఘశాంతము లేకుండా కదా, దేవుడు మనకు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా మన ఇంటిలోను, సంఘంలోను, సమాజంలో, ఉద్యోగంలో, ప్రతి ప్రాంతంలో కూడా మనం అలా బ్రతకకుండా మనకు నచ్చని మనం బ్రతికేసి నేను మాత్రం ఆరాధన బాగా చేస్తున్నాను ఆమెనంటే దేవుడు వస్తాడా? దేవుడు రాడు. దేవుడు మన ఇంటికి రాడు. దేవుడు మన ఆరాధన అంగీకరించడానికి రాడు. దేవుడు మన అర్పణ స్వీకరించడానికి రాడు. దేవుడు మన స్తుతిని అంగీకరించడానికి రాడు. మన నైవేద్యం అంగీకరించడానికి రాడు. దేని కొరకు కూడా దేవుడు రాడంటే రాడు.